కాజీపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినులు కలుషిత ఆహారం కారణంగా అస్వస్థతకు గురై కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం మైదుకూరు వైకాపా మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, ఆ పార్టీ నేత ఏపీఎస్ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్డియం వెంకట సుబ్బారెడ్డితో కలిసి రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థినులను పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను ఇరువురు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం, మంచినీరు సరిగ్గా ఉండటం లేదని, ట్యాంకులు శుభ్రం చేయరని, కోతులు మంచినీటిని కలుషితం చేస్తుంటాయని, తమరు జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. కలుషిత నీరు, ఆహారం వల్లనే విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, వారి ఆరోగ్యం మెరుగుపడుతోందని ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి వైద్యులు వివరించారు. పాఠశాలలో విద్యార్థులకు మినరల్ వాటర్ అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కోరారు.